శివాల సిస్టర్స్. సో ఈరోజు నేను ఒక్కదాన్నే ఎందుకున్నాను అని అనుకోకండి, మా చెల్లి బిజీగా ఉంది, చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, అందుకని నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు మేము గార్డెన్ మా చిన్ని గార్డెన్ చూపిపోతున్నాం. మేము కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసాం. సో ఒక్కదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫస్ట్ ఒకసారి చూడండి మా గార్డెన్. కంగ్రాచులేషన్స్. సో ఇది ఫస్ట్ పార్ట్. ఇది మందారం, మళ్ళీ దోసకాయ, మందారం చెట్టు దోసకాయ. ఇది దీనికి ఇంకా రూట్స్ లోపల రాలేదు. సో అది స్టార్ట్ అయినాక ఇంకా పూలు స్టార్ట్ అవుతాయి. దోసకాయ ఇట్ వేసుకోవాలి మేము. ఇట్లా ఈవినింగ్ వస్తే ఆడు వరకు కింద వరకు వస్తే మళ్ళీ ఎవడన్నా దోసకాయ కావాలంటే అర్జెంట్ బాల్కనీకి వచ్చి కోసుకొని. ఇది గోంగూర అన్నమాట. ఇవి ఇప్పుడన్నా ఫస్ట్ మొలిచిందంటే బాగా కార్న్ చూపిస్తా. ఇది సెకండ్ ప్లేస్లో బాగా మొలిచింది. ఇది రాడిష్, ముల్లంగి. ఇది చూడండి, ఇది వైట్గా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇదిగోండి అది స్టార్ట్ అవుతుంది కదా వైట్గా, అప్పుడు ముల్లంగి గ్రోత్ అవుతుందని అర్థమవుతుంది. రెండు పాట్స్లో ముల్లంగి ఉంది. మళ్ళీ ఇది అది ఎర్ర మందారం, ఇది పసుపు మందారం, అట్టే దోసకాయ. మందారం చెట్లతో పాటు దోసకాయ చెట్టు కూడా పొలుస్తుంది. ఇది వచ్చి కరివేపాకు చెట్టు, ఎండిపోయింది. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు బాగానే ఉన్నింది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎండిపోయింది. ఇది వచ్చి బెండకాయ చెట్టు. దాని తర్వాత ఇది వచ్చి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గోంగూర. ఇదిగోండి నేను చెప్పాను కదా కార్న్ ఫస్ట్ వచ్చిందని. ఇది మా డాడీ చెప్పాడు నా హైట్ రావాలంట, అప్పుడుదా కార్న్స్ వస్తాయని. సో ఏదో తేడాగా ఉందేంటి, చూడాలి, వచ్చినాక చూపిస్తాం మళ్ళా. ఇది వచ్చి దోసకాయ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇది కనకాంబరాలు. సారీ, చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, మర్చిపోయినా పేరు, సడన్ గా గుర్తురాల. ఫ్లవర్స్ ఇంకా పెట్టాలి, ఆర్డర్ పెట్టాలి అవి. ఇది యాజ్ ఇట్ ఈస్ బెండకాయ చెట్టు. కానీ ఇది లోపల చిన్నగా వస్తుంది, కనపడతాను చిన్నవి. ఇది చిక్కుడుగాయ. ఇది చూడండి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతుంది. ఫ్లవర్స్ పింక్ కలర్లో క్యూట్గా ఉన్నాయి. ఇంకా ఫోర్ చిక్కుడుగాయ చెట్లు. చిన్నగా పూత వస్తుంది, స్టార్ట్ అవుతుందేమో. ఎప్పుడెప్పుడు గార్డెన్లో ఇంకా కోసుకోవాలని ఉంది. ఇది వచ్చి హైబిస్కస్, మందారం, ఎరుపు మందారం అనుకుంటా. లోపలే ఇది మా డాడీ లోపల వరకు పెట్టేసినాడు. ఎందుకు డాడీ అని అడిగితే రూట్స్ గ్రోత్ అవ్వాలి, రూట్స్ గ్రోత్ అయినాక అప్పుడు అది చెట్టు పెరుగుతుందని. ఇది బెండకాయ. ఈడొస్తుంది చూడు, చిన్నగా కొంచెం పెద్దగా ఉంది ఈడ. ఈ రెండు చిన్నగా స్టార్ట్ అవుతాయండి అన్నిటికీ. సో ఇంకొక మెయిన్ థింగ్, మీరైతే షాక్ అవుతారు, ఏదో తేడాగా ఉందేంటి. రండి. మీకు తెలిసినట్టే వర్మి కంపోస్ట్. ఇది వర్మి కంపోస్ట్, ఇది వర్మి కంపోస్ట్. మేము సడన్ గా కొన్ని రోజుల తర్వాత మస్క్ మెలన్ యాడ్ చేసినాం అనుకుంటా దీంట్లో. కొన్ని రోజుల తర్వాత సడన్ గా చెట్టే మొలిచిపోయింది. ఒక పిందునింది చిన్నది ఈడ, అది ఏమంటారు ఎలుకలు కొరికేసినాయి. అది కోసి ఇంట్లో పెట్టేసినాము మంగాలని. మంగిందో లేదో నాకు తెలిసి పడేసినారు అనుకో. ఇదండి చిన్నగా ఈడ ఈడ ఈడ
ఇడంతా వస్తూ ఉంది, పిందులు స్టార్ట్ అవుతా ఉంది. కొన్ని ఏమంటారు పండిపోతూ ఉంటాయి పిందుగానే, సో వేస్ట్ అయిపోతూ ఉంది. 4 పోయినాయి నాకు తెలిసి, ఇప్పటికీ 4 పండిపోయినాయి. ఎక్స్పెక్ట్ చేయలే ఇలా పెరుగుతుందని. ఇది మేము ఉంటే ఓల్డ్ హౌసెస్లో కూడా అక్కడ కూడా మేము ఏమంటారు గార్డెన్స్ పెట్టుకున్నాం, కానీ అవి హోమ్ గార్డెన్ టూర్ అవేం చేయలే, ఎందుకంటే అది మా ఓన్ హౌస్ కాదు కాబట్టి. ఇప్పుడు ఓన్ హౌస్కి వచ్చినాం కాబట్టి ఏమంటారు గార్డెన్ టూర్. కానీ ఇక్కడ చాలా స్పేస్ ఉంది, ఎక్కువ పెట్టుకోవచ్చు మేము. అక్కడ కొన్ని కానీ అక్కడ మోస్ట్లీ అవి ఫ్లవర్సే ఉండేవి. వెజిటేబుల్స్ ఒకసారి పైనాపిల్ పెట్టామనుకుంటా, కానీ అది రాలే, అట్టే ఉనింది, ఫ్రూట్స్ పెరగలే, ఏమీ అవ్వలే. సో ఇంకేం యాడ్ చేయాలో ఇంకా తెలీదు, ఐడియా రావట్లే. వస్తే మళ్ళీ ఇంకా యాడ్ చేసి చూపిస్తాం. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.